అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పొలిటికల్ హీట్ మొదలైంది. వైసీపీ నేతలే టార్గెట్గా జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారు. ధైర్యం ఉంటే వైసీపీ అధినేత సొంతంగా పార్టీ పెట్టి గెలవాలని సవాల్ చేశారు. కాపుల సభ పేరుతో వైసీపీ నేతలు కులాలను రెచ్చగొట్టే రాజకీయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. కుల రాజకీయం నడుస్తుంది. దీనికి ప్రధాన కారణం మొన్న వైసీపీ కాపుల సభ. దీని యొక్క అజెండా ఏంటంటే కాపు కాస్తాం, రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం. గతంలో 2019 మీరు కాశారు. దానికి మనకు వచ్చిన బహుమతి 5% ప్రకటించిన కాపు రిజర్వేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. ఆ రోజు మీ నోర్లు ఎక్కడికి పోయినాయి? ఆ రోజు ఏ రోజు మీరు ప్రశ్నించలేదు. ఈ రోజు మీరు ప్రశ్నిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపు జాతికి ఏం చేశారని చెప్పి. కాపు జాతికి చేయడం అంటే అభివృద్ధి. పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికో ఒక మతానికో కాదు, రాష్ట్రానికి చేయాలనుకున్నారు. దానికి ఇప్పుడు పరిస్థితులు మీరు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అద్భుతంగా రహదారుల నిర్మాణం కానీ, కాలువల అభివృద్ధి కానీ ప్రతిదీ అది ఎక్కడ చూసినా పనులు చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఒక డిప్యూటీ సీఎం స్టేట్ లెవెల్లో ఒక పంచాయతీరాజ్కి ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఇవన్నీ మీ కళ్ళకు కనిపించట్లేదా? అసలు ఎవరు మీలో నిజమైన కాపు? కాపులు పొగరబోతులు, కాపులు తిండిబోతులు, కాపులు తాగుబోతులు అని చెప్పిన అంబటి రాంబాబు కోప పేరు నాని ఈరోజు ఏ రోజు అతను అధికారంలో ఉన్నప్పుడు కాపులకి సపోర్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి పెట్టాపురం నియోజకవర్గం ఉంది. మీకు మొన్న ఎలక్షన్లో వచ్చిన ఓట్ల కంటే పవన్ కళ్యాణ్కి వచ్చిన 70,000 మెజార్టీ ఎక్కువ. అది గుర్తుపెట్టుకోండి. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ మీద కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అలాగే శవ రాజకీయాలు కూడా జనసేన పార్టీకి అంటగడుతూ ఉన్నారు. దీని మీద యువతగా మేము స్పందించకపోతే వారి ఆగడాలు మరింత మితిమీరే అవకాశం ఉన్నందున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్నేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీనే ప్రధానంగా టార్గెట్ చేసుకుని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి జనసేన పార్టీని ఒక కులముద్ర వేసి ఆ కులానికి ఏమీ చేయట్లేదు అనే ఒక నికృష్టమైన ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలని, మతాలని, వర్గాలని కలుపుకుంటూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే భావంతో ఎదరికెళ్తూ ఉంటే అది చూసి వారవలేని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడో జరిగిన ఒక చిన్న సంఘటనని ఒక కులానికి, ఒక ప్రాంతానికి అంటగడుతూ ఒక నీచమైన రాజకీయానికి అయితే మన రాష్ట్రంగా ఈ గొడ్డల పార్టీ వారిని, అలాగే ఈ గొడ్డల పార్టీ యొక్క అధినేతని కొన్ని విషయాలు నేను అడగాలనుకుంటున్నాను. ఆ పాలేరు కాపులందరూ కూడా మా జనసేన పార్టీ అధ్యక్షుల్ని, మా జనసేన పార్టీని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు అందరం? ఇవాళ పార్టీ జనసేన పార్టీ అంటే కులాలు కలిపి ఆలోచన విధానం, మతాల ప్రస్తుతమైన రాజకీయం ఇలా చేసుకొస్తుంటే ఏదేదో మాట్లాడతారా? ఏమండి, తోట తిరుమూర్తులు గారు మా నాన్నజీ గారు ఇదన్నారు. ఈ వైసీపీ నుంచి పోటీ చేసి దమ్ము లేదా? ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? అంటే మీకు 11 సీట్లు వచ్చినాయి సిగ్గా అంటే నెక్స్ట్ ఆరే మీకు గుర్తుందో లేదో మా పవన్ కళ్యాణ్